బాస్ సీజన్ 9 నిన్న రాత్రి ఎపిసోడ్ పూర్తయిన తరువాత ఓ చిన్న ప్రోమోనైతే రిలీజ్ చేశారు. ఇక ఈ ప్రోమో మనం చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్‌లో ఫైర్ స్టోమ్ నుంచి ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్స్ అయితే సేవ్ అయిపోయారు. మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే డేంజర్ జోన్‌లో ఉన్నారో వాళ్ళకి బిగ్ బాస్ మరో అవకాశం ఇస్తున్నారు. ఇదే చివరి అవకాశం అంటూ కూడా బిగ్ బాస్ తెలియజేశాడు. అయితే హౌస్‌లో ఉన్న ఎవరైతే సేఫ్ అయి ఉన్నారో ఆ కంటెస్టెంట్స్ డేంజర్ జోన్‌లో ఉన్న వాళ్ళకి మాత్రం కొంతమందికి అంటే వాళ్ళకి నచ్చి ఈ ఛాలెంజెస్ అన్నిటిని చాలా బాగా ఆడారు అనిపించిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఇవ్వమంటూ బిగ్ బాస్ తెలియజేశాడు. ఇకపోతే సేఫ్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్స్ దివ్యతో పాటుగా భరణి, ఇమ్మాన్యుయల్, అలానే రాము రాథోడ్, కళ్యాణ్ వీళ్ళ 5గురు సేఫ్ జోన్‌లో ఉన్నారు. మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డేంజర్ జోన్‌లో ఉన్నారు. అయితే నిన్న ఆట ఆడిన శ్రీజ కానీ, అలానే ఇక సుమన్ శెట్టి గారు, సంజన, ఫ్లోరా, అలానే రీతు, ఇక డీమన్ పవన్ వీళ్ళందరూ కూడా డేంజర్ జోన్‌లో ఉన్నారు. కానీ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ విషయానికొస్తే 5 స్విమ్మింగ్ పూల్స్‌ని అరేంజ్ చేశాడు గార్డెన్ ఏరియాలో. కేవలం 5 స్విమ్మింగ్ పూల్స్‌లో 5 మంది మాత్రమే పడతారు. మిగతా కంటెస్టెంట్స్ అంతా చాలా మంది డేంజర్ జోన్‌లో ఉన్నారు. కానీ 5 మందికి మాత్రమే ఛాన్స్ ఇవ్వాలి అంటూ సేఫ్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కి బిగ్ బాస్ తెలియజేశాడు. అయితే సేఫ్ జోన్‌లో ఉన్నది 5 మంది కంటెస్టెంట్స్. ఇక డేంజర్ జోన్‌లో ఉన్నది చాలా మంది కంటెస్టెంట్స్. కానీ అవకాశం మరో 5 మందికి మాత్రమే ఇవ్వాలి ఈ సేఫ్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్స్. అయితే స్విమ్మింగ్ పూల్‌లో 5 మంది మాత్రమే పడతారు కాబట్టి 5 మందిని మాత్రమే డెసిషన్ తీసుకోవాలని బిగ్ బాస్ చెప్పడంతో ఎవరైతే సేఫ్ జోన్‌లో ఉన్నారో కళ్యాణ్, ఇమ్ము, భరణి, అలానే దివ్య, ఇక మరో కంటెస్టెంట్ అయిన రాము రాథోడ్ వీళ్ళందరూ వరుసగా ఇక నిలబడి డిస్కషన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో భరణి గారు నా మొదటి ప్రయారిటీ తనూజ తర్వాత నేను రీతుకి ఛాన్స్ ఇద్దామనుకుంటున్నాను. అలా మీరు కూడా ఇద్దరిద్దరు పేర్లు చెప్పండి అనేసరికి ఇక ఇమాన్యుయల్‌ని భరణి గారు అడుగుతారు. ఇమాన్యుయల్ నీ ప్రయారిటీ ఎవరికి అంటే నా ఫస్ట్ ప్రయారిటీ అమ్మ, సెకండ్ ప్రయారిటీ తనూజ అని చెప్తే అదేంటి తనూజకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వు అన్నట్టుగా భరణి గారు అడిగేసరికి లేదు అంటూ ఇమాన్యుయల్ చెప్తాడు. ఆ మాటకి భరణి గారు సీరియస్ అయిపోయి పక్కకి వెళ్ళిపోతారు. ఇక దాంతో అదేంటి అంటూ రీతు అలానే డీమన్ పవన్‌తో డిస్కషన్ చేస్తాడు ఇమాన్యుయల్ ఇలా అంటాడు. అదేంటి నా ప్రయారిటీస్ నాకుంటాయి కదా! నేను అమ్మకి ప్రయారిటీ ఇస్తానంటే ఆయన సీరియస్ అయిపోయి ఇచ్చు అంటాడేంటి? అది నా ఇష్టం కదా! నా గేమ్, నా స్ట్రాటజీస్ నాకుంటాయి అన్నట్టుగా ఇమాన్యుయల్ మాట్లాడతాడు. ఇక తనూజ విషయానికి వస్తే ఇక తనూజకి భరణి గారు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనుకున్నారు. కానీ ఇమాన్యుయల్ కూడా అదే ప్రయారిటీ ఇవ్వాలి అనుకోవడంలో కరెక్ట్ కాదు. సంజన అలానే ఫ్లోరా గారు ఈసారి పెట్టిన ఛాలెంజెస్‌లో అద్భుతంగా ఆడారని చెప్పాలి. వాళ్ళకున్న ఫిజికల్ స్ట్రెంగ్త్‌ని 200% పెట్టి గేమ్ పైన ఫోకస్ చేసి ఆడారు. కాకపోతే ఎనర్జీ అన్నది వాళ్ళకి సరిపోకపోవడం వల్ల ఇదంతా జరిగింది. ఇక నిన్న లైవ్ మనం చూసినట్లయితే సంజన ఎమోషనల్ అయిపోయిన తరువాత తను టెనెంట్ రూమ్‌లో పడుకొని ఒకటే మాట్లాడుతూ ఉంటుంది. దివ్య వచ్చిన తరువాత ఈయనలో చాలా చేంజ్ వచ్చింది. ఈయన అసలు ఎవరి మాట పట్టించుకోవట్లేదు. ఎవరిని పట్టించుకోవట్లేదంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇమాన్యుయల్ సంజనను సపోర్ట్ చేస్తాను అన్నప్పుడు కూడా భరణి చాలా సీరియస్ అయిపోతాడు. ఇక దివ్య సేఫ్ జోన్‌లో ఉంది కాబట్టి భరణి ఫస్ట్ ప్రయారిటీ తనూజకి ఇస్తున్నాడా అని చూసే ఆడియన్స్‌కి అనిపిస్తది. ఇక మిగిలింది కళ్యాణ్, రాము రాథోడ్ వాళ్ళతో పాటుగా ఇక దివ్య కూడా ఉంది. దివ్య అయితే ఖచ్చితంగా తనూజకి ఎటువంటి ఓటైతే చేయదు. తనూజ పడుకోవాలని అసలు అనుకోదనమాట. ఇక నెక్స్ట్ మిగిలింది కళ్యాణ్ కాబట్టి కళ్యాణ్ శ్రీజకి అలానే తనూజకి వీళ్ళిద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇచ్చే ఛాన్సెస్ హైగానే ఉంది. ఇక ప్రోమోలో అయితే వీళ్ళకి సంబంధించినది ఎటువంటిది రిలీజ్ చేయలేదు. కళ్యాణ్ మాత్రం 100% శ్రీజకి గాని తనూజకి గాని ఇస్తాడు. రాము రాథోడ్ కూడా తనూజని ఒక ఆప్షన్‌గా పెట్టే ఛాన్స్ ఉంది. తనూజని గాని శ్రీజని గాని వీళ్ళెవరినైనా తను ఓకే చేసే ఛాన్సెస్ ఉంది. ఇక మిగిలింది దివ్య ఎవరికి ఇస్తుంది అన్నది మాత్రమే ఇక్కడ కన్‌ఫ్యూజన్. దివ్య తనూజనైతే అసలు ప్రయారిటీగా తీసుకోదు. ఇది డామ్ ష్యూర్ అని చెప్పొచ్చు. ఇక దివ్య ఎవరిని ఇక్కడ చూస్ చేసుకుంటుంది అనేది మాత్రం సస్పెన్స్‌గానే ఉంటది. ఇక సెకండ్ ప్రోమో రిలీజ్ అయితే గాని దివ్య ఎవరిని చూస్ చేసుకుంటుంది అన్నది తెలీదు. సో, అప్డేట్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.